హే గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను స్నిగ్ధ. అండ్ ఈరోజు వీడియో చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇది షార్ట్ ఫిల్మ్ వీడియో కాదు. ఇట్స్ అవర్ ఫస్ట్ అచీవ్‌మెంట్ అండ్ మా మూవీకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇండియన్ ఫిల్మ్ హౌస్‌లో. సో, ఆల్ ది డీటెయిల్స్ ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇట్స్ ఎ వ్లాగ్ అండ్ ఇట్స్ మై ఫస్ట్ వ్లాగ్. సో, ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఐ వాజంట్ ఏబుల్ టు షూట్ మోర్ వీడియోస్ ఎందుకంటే నా ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోయింది ఎగ్జాక్ట్‌లీ ఈవెంట్ రోజు. అండ్ ఫొటోస్ చాలా తీసాము. బట్ వీడియోస్ ఆర్ వెరీ లెస్. సో, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, మేము యాక్చువల్లీ 4th నవంబర్‌న స్టార్ట్ అయ్యాము. అండ్ ద ట్రైన్ వాస్ ఎట్ అరౌండ్ 6:20 PM ఇన్ ద ఈవినింగ్. కాకపోతే మాకు అట్‌లీస్ట్ 1 అవర్ లేట్ అయిపోయింది ట్రైన్ రావడానికి. అండ్ ట్రైన్ మాత్రం చాలా నీట్‌గా ఉంది. అండ్ అంతా బాగుంది. అండ్ దెన్ వి రీచ్డ్ బెంగుళూరు ద నెక్స్ట్ డే లైక్ 12 ఆ టైంకి రీచ్ అయ్యాము. అండ్ రైల్వే స్టేషన్‌లో కూడా మాకు ముందు ప్రాబ్లమ్ అవుతుందేమో అనుకున్నాము. అంటే లైక్ లాంగ్వేజ్ మాట్లాడడానికి. బట్ తెలుగు బాగా అర్థమవుతుంది అక్కడ ఉన్నోళ్ళందరికీ. అండ్ చాలా అంటే ఎక్కువ మాకు టఫ్ ఏం అనిపించలేదు దిగ్గానే ఓలా బుక్ చేసుకోవడం. అండ్ అటు నుంచి డైరెక్ట్‌గా హోటల్‌కి వెళ్ళిపోవడం ఇవన్నీని. అండ్ పీపుల్ చాలా మంచిగా రెస్పెక్ట్‌గా మాట్లాడారు. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ అస్. హే గైస్, సో ఇప్పుడు రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఉన్నాము. అండ్ ఇదిగోండి అన్నయ్య కూడా ఉన్నారు ఇక్కడ. ఇదిగోండి మన ఎడిటర్ గారు, కొంచెం ఇటు చూడండి. సో రైట్ నో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇది నా ఫస్ట్ వ్లాగ్. సో ఎలాగున్నా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇది కూడా చాలా ఎక్కువ సర్దేశాం 3 డేస్కి అయినా కూడా ఎప్పుడు ఇంతే అసలు. లగేజ్ చాలా ఎక్కువ ఉంది. బ్లాగ్ బాగుండాలని కోరుకోండి. మొత్తం కంప్లీట్ జర్నీ అంతా బ్లాగ్ చేస్తాం. ఓకేనా? బాయ్. మా ఎడిటర్ గారు కూడా ఏమైనా చెప్తే బాయ్. ఎప్పుడు ఇంతే సిగ్గుపడుతూ ఉంటారు. సో సో చూసారుగా మన ఎడిటర్ గారు అసలు ఏం మాట్లాడట్లేదు. అండ్ ఇంకా ట్రైన్ కోసమే వెయిట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి ఇంకా రాలేదు. 6:20 వరకు ఇలాగే వెయిట్ చేస్తూ ఉండాలి. సో ట్రైన్ ఎక్కేసిన తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడే ట్రైన్ ఎక్కాము. చాలా లేట్ అయిపోయింది ట్రైన్ వచ్చేసరికి. అంటే ఇంటి నుంచి 40 మినిట్స్ దాటేసింది. చూడండి బయట కొంచెం ఉంది ఇక్కడ. మమ్మీ ఇక్కడ లేట్ అయిపోయింది. ఇక్కడ అన్నయ్య కొంచెం బిజీగా ఉన్నాడు డాడీతో మాట్లాడుతూ. ట్రైన్ మాత్రం చాలా నీట్గా ఉంది ప్రస్తుతానికి. ఇంకా కదలట్లేదు ట్రైన్. వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే ట్రైన్ స్టార్ట్ అయింది. అండ్ ఇంకో ఎక్సైటింగ్ న్యూస్ ఏంటంటే మా డాడీ అసలు వస్తున్నారు బెంగళూరు. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ చాలా బిజీగా ఉన్నారు, వర్క్ ఉండి రాలేనేమో, చాలా కష్టం అని చెప్పారు. కానీ ఫైనలీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. అండ్ డాడీ కూడా వచ్చేస్తున్నారు. చాలా ఎక్సైటింగ్ ఉంది. సో డిన్నర్ టైం అయింది కాబట్టి డిన్నర్ తింటున్నాడు. అంటే డిన్నర్ టైంలో టిఫిన్ తింటున్నాం ప్రస్తుతానికి. టిఫిన్ చపాతి. ఇదిగోండి చపాతి. అండ్ నాది దోశ చట్నీ. బయట మొత్తం చీకటిగా ఉంది. అక్కడక్కడ ఫైర్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. అక్కడక్కడ గోదావరి బ్రిడ్జ్ దాటిసాము. బ్రిడ్జ్ మీద ఉన్నాం ఇంకని. అక్కడక్కడ దూరంగా దివాళీ అవి జరుగుతున్నాయి, కనిపించట్లేదు ఇందులో. సో ఫైనల్లీ బెంగళూరు దగ్గరికి వచ్చేసాం. ఇంకో 20 మినిట్స్లో దిగిపోతాం ట్రైన్. ఇదిగోండి ఎడిటర్ గారు ఓలా బుక్ చేస్తున్నాడు ప్రస్తుతానికి. మమ్మీ అక్కడ కూర్చున్నారు. Bangalore.
ఫైనల్లీ హోటల్కి రీచ్ అయిపోయాము. ఇదిగోండి ఓయో టౌన్ హౌస్. ఏరియా మొత్తం చాలా బాగుంది. దాని పక్కనే నారాయణ స్కూల్ అనుకుంటా ఉంది. సో ఇప్పుడే రూమ్లో కూడా దిగిపోయాము అండ్ రూమ్ చాలా నీట్గా ఉంది. అయి టీవీ, మా లగేజ్ అనుకుంటాను కానీ ఫాస్ట్గానే వచ్చేసాం ట్రైన్లో. అండ్ ఇది పక్కన నారాయణ కాలేజ్ ఉంది. రూమ్ మాత్రం చాలా నీట్గా ఉంది. అండ్ అమ్మ బాత్రూమ్ కూడా బాగుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ డోర్. హాయ్, ఇప్పుడే మా డాడీ కూడా దిగారు. వేరే రూమ్లో ఉన్నారు ప్రస్తుతానికి. అండ్ టైం 2:39 అయింది అర్ధరాత్రి. నేను ఆల్రెడీ పడుకుండిపోయాను కానీ మళ్ళీ లేచాను. అండ్ ఇక్కడ మా రైటర్ గారు కూడా ఉన్నారు. లేచి మొత్తం my father came ready to enjoy రాక్. rock. అండ్ రేపు మళ్ళీ ఈవెంట్కి వెళ్ళేటప్పుడు కలుద్దాం. బై. సో యాక్చువల్లీ ద ఈవెంట్ వాజ్ ఆన్ 6th November, కానీ మేము ఏంటంటే 4th November స్టార్ట్ అయ్యి 5th November రీచ్ అయిపోయాం. ఎందుకంటే 6th Novemberకి కూడా ట్రైన్ ఉంది, బట్ ఈవెంట్కి లేట్ అయిపోతుంది అని చెప్పి మేము 1 day ముందే బుక్ చేసుకున్నాము. సో అండ్ వెళ్ళగానే హోటల్లో వీ టుక్ రెస్ట్ ఫర్ ద 5th November. చాలా టైర్డ్ అయిపోయాం ట్రైన్ జర్నీలో. సో 6th November మార్నింగ్ 11 ఆ టైంకి ఈవెంట్ స్టార్ట్ అయింది. అండ్ 9 ఆ టైంకి మేము రెడీగా ఉన్నాం హోటల్లో. అండ్ బస్ ద్వారా తీసుకెళ్లారు మొత్తం అంతా టీమ్ని. అండ్ చాలామంది ఉన్నారు హోటల్లో, లైక్ అదర్ ఫిల్మ్ నుంచి వచ్చిన వాళ్ళు, లైక్ చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇంకా అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు. అండ్ ఇట్ వాస్ వెరీ స్పెషల్. యాక్చువల్లీ మేము ఎవరితోనూ మాట్లాడలేదు కానీ అయినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. నిజంగా బస్లో తీసుకెళ్లారు. ఈవెంట్ 11 ఆ టైంకి తీసుకెళ్లారు. బట్ ఈవెంట్ స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. యాక్చువల్లీ హాల్ మాత్రం మొత్తం నిండిపోయింది. చాలా పెద్ద హాల్, అసలు చాలా వి డింట్ ఎక్స్పెక్ట్ అంత పెద్దగా ఉంటుంది హాల్ అని. అట్లీస్ట్ 1000 members అయినా పట్టుంటారేమో, ఇంకా చాలా ఎక్కువ పట్టుంటారేమో. బట్ చాలా బాగుంది హాల్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ కాల్డ్ ఎస్ చౌడియా మెమోరియల్ హాల్, బెంగళూరులో ఉంది. అండ్ మా హోటల్ నుంచి అట్లీస్ట్ 1 hour డిస్టెన్స్లో ఉంది అది. సో యా. సో ఇప్పుడు మేము బస్సులో ఉన్నాము ఆన్ ద వే టు ద హాల్. ఇదిగోండి, Very excited. అండ్ ఇదిగోండి మా పేరెంట్స్ ఇద్దరు కూర్చున్నారు ఇక్కడ. అమ్మ ఒకసారి వెనక్కి. ஷூட் போறோமா அந்த டேப்பை முடிச்சிடணும், புரியுதா இல்லையா? அதான் ஆர்டிஸ்ட் வச்சுக்கோங்க. ఓకే, సో ఇంకా సేపట్లో బయలుదేరుతాము. We'll catch you later. உனக்கு யாரு வேணும்? ஏய் ஒண்ணு இல்ல, ஜெரி வந்து ஒரு கேரக்டர். వెళ్ళగానే యాక్చువల్లీ చాలా పెద్ద లైన్ ఉంది అక్కడ. కానీ ఏంటంటే మాకంటే ముందు మా కజిన్ రీచ్ అయిపోయాడు ఆల్రెడీ ఆ హాల్లో. సో లైన్లో ఎక్కువ నుంచోవడానికి మేము లైన్లో ఎక్కువ నుంచోన్న అవసరం రాలేదు. సో
అండ్ వెళ్ళగానే అక్కడ ముందు మేము మా మూవీ నేమ్ అండ్ నామినేటెడ్ కేటగిరీస్ అండ్ మా పేర్లు రాయాల్సి వచ్చింది. అండ్ వీ హ్యావ్ బీన్ నామినేటెడ్ ఫర్ 8 కేటగిరీస్. అండ్ వెళ్ళగానే అక్కడ నామినేటెడ్ క్యాండిడేట్స్కి ఇవి ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది ఇండియన్ ఫిల్మ్ హౌస్ ద్వారా. యూ కెన్ సీ ఇట్ క్లియర్లీ. అండ్ మాకు 3 నామినేషన్స్ ఉన్నాయంటే లైక్ 3 మెంబర్స్ నామినేట్ అయ్యాం మా ఫిల్మ్లో, మై డాడ్, మీ అండ్ మై బ్రదర్. అండ్ మా డాడీకి బెస్ట్ డైలాగ్స్లో నామినేషన్ వచ్చింది. అండ్ నాకు బెస్ట్ డైరెక్షన్, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఎక్సెట్రా. అండ్ మా అన్నయ్యకి బెస్ట్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఇందులో నామినేట్ అయ్యాడు. సో ఈవెంట్ యాక్చువల్గా స్టార్ట్ అయ్యేసరికి 1 or 2 అయిపోయింది టైం. అండ్ వీ హ్యాడ్ టు వెయిట్ అ లాట్. ఎందుకు స్టార్ట్ చేయలేదో మరి అదేం తెలీదు. సో చాలాసేపు వెయిట్ చేసాం అలా కూర్చొని. అండ్ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. అండ్ మేబీ 2 or 3 పర్సన్స్ని కలిసాము, లైక్ హైదరాబాద్ నుంచి వచ్చారు. అండ్ ఐ ఫర్గాట్ దేర్ నేమ్స్. అండ్ వీ వర్ టాకింగ్ అబౌట్ ఆ ఫిల్మ్స్. అండ్ చాలామందిని చూసాం అసలు. అండ్ చాలా హ్యాపీగా ఉంది అక్కడ స్క్రీన్ మీద. పునీత్ రాజ్ కుమార్ సార్ వీడియో సాంగ్స్ అవి ప్లే చేశారు. అండ్ చాలా అంటే నేనైతే ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ని. అంటే ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఎవ్రీథింగ్ హ్యాపెండ్. అండ్ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ దే వర్ లైక్ స్క్రీమింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో యా. అండ్ ఈవెంట్ వెంటనే స్టార్ట్ చేశారు. అండ్ డైరెక్ట్గా అవార్డ్స్ ఇచ్చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా లైక్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ కానీ ఏమీ లేదు. అండ్ హోస్ట్ మీనా కుమారి గారు, ఆవిడే మాకు యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో ఇంటర్వ్యూ చేశారు. అండ్ ఆవిడే హోస్ట్ చేశారు ఈ ఈవెంట్ని. అండ్ చాలా చాలా జోవియల్గా చాలా బాగా మాట్లాడతారు ఆవిడ కూడా. అండ్ ఈవెంట్ స్టార్ట్ చేయగానే యాక్చువల్లీ అవార్డ్స్ అలా లైక్ ఇస్తూనే ఉన్నారు. ఇంకా బెస్ట్ హీరో చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ 250 ఫిల్మ్స్ని సెలెక్ట్ చేశారు అవుట్ ఆఫ్ 1000 ఫిల్మ్స్. సో అవార్డ్స్ ఇవ్వడం చాలా టైం పట్టేసింది అలాగా. అండ్ అలా లేట్ అయిపోయింది. మాది మార్నింగ్ సెషన్లో అయితే రాలేదు. సో మాకేంటంటే అలా టయర్డ్ అయిపోయాం. అయినా కూడా మధ్యాహ్నం ఆ టైంకి లంచ్ కూడా పెట్టారు. ఆఫ్టర్ లంచ్ మళ్ళీ ఈవెంట్ స్టార్ట్ అవ్వడం కొంచెం లేట్ అయింది. అలా అంటే మాకు మాత్రం చాలా లేట్ అయిపోయింది. లైక్ ఫస్ట్ ప్రైజెస్ అన్నీ లాస్ట్లో ఇస్తున్నారు అని చెప్పారు. సో ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 or 7 వరకు అలాగే వెయిట్ చేసాము. ఆల్మోస్ట్ 8 hours అలాగే కూర్చొని ఉన్నాం అదే ప్లేస్లో. అండ్ ఎప్పుడైతే ఇంకా మాకు హోప్ పోయిందో ఇంకా అవార్డ్ రాదేమో అని అలాగా యాక్చువల్లీ అడగడానికి వెళ్ళాము, ఇంకా ఉందా లేదా ఈవెంట్, లేట్ అవుతుంది కదా అని. అంటే అప్పుడు మా పేరు వచ్చింది, లైక్ కోవిడ్ వస్తే ఎలా ఫిల్మ్ టీమ్ టు కమ్ ఆన్ టు ద స్టేజ్ అని చెప్పి. అంతే ఇంకా వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ అప్పుడు నలుగురం స్టేజ్ మీదకి వెళ్ళాము. అండ్ అవార్డు ఇచ్చిన ఆయన పేరు వసంత్ కుమార్. ఆయన కన్నడ యాక్టర్, ఐ మీన్ టీవీ యాక్టర్. అండ్ హీస్ ఆల్సో ఎ డైరెక్టర్. అండ్ ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాము. ఇట్ వాస్ రియలీ వెరీ హ్యాపీ. ఇట్ వాస్ ఎ ప్రౌడ్ మూమెంట్ బికాజ్ అది మా ఫస్ట్ అవార్డ్ లైక్ ఇన్ ది షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్. అండ్ కోవిడ్ వస్తే ఎలా వాజ్ అవర్ 3rd షార్ట్ ఫిల్మ్. అండ్ చాలా 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 ఎక్సైటింగ్గా ఉన్నాం ఆ టైంకి. అసలు టైర్డ్నెస్ అంతా పోయింది, ఎందుకంటే పొద్దు నుంచి వెయిట్ చేస్తూ కూర్చున్నాము అసలు. అండ్ అసలు అవార్డ్ తీసుకోగానే అండ్ మై బ్రదర్, మన ఎడిటర్ గారు ఆయన స్పీచ్ ఇచ్చారు, లైక్ షార్ట్ స్పీచ్ ఇచ్చారు ఎందుకంటే అక్కడ టైం సరిపోవట్లేదు కాబట్టి. అండ్ లైక్ తెలుగులోనే మాట్లాడాడు అక్కడ. ఇంకా తెలుగు వాళ్ళు యాక్చువల్లీ చాలా తక్కువ మంది ఉన్నారు అక్కడ షార్ట్ ఫిల్మ్లో. ఎక్కువగా చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే కన్నడ పీపుల్ ఎక్కువ ఉన్నారు. సో తెలుగులో చిన్న స్పీచ్ ఇచ్చాడు. అండ్ అదే ఆడియన్స్లో తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అరిచారు అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆఫ్టర్ వీ టుక్ ద అవార్డ్ ఒక చిన్న ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ లైక్ మెడల్స్ అవి తీసేసుకున్నాము. అండ్ లెట్ మీ షో ద మెడల్స్. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్. ఇండియన్ ఫిల్మ్ హౌస్లో మాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఇది. యు సీ దిస్ గోల్డ్ మెడల్. దిస్ అండ్ తర్వాత ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా అంటే హోల్ టీమ్కి మెడల్స్ ఇచ్చారు. లైక్ మై డాడ్, మై మామ్ అండ్ మై బ్రదర్. ఇదిగోండి మెడల్స్, ఇలా 3 మెడల్స్ ఇచ్చారు. అండ్ వీ ఆల్సో గాట్ సర్టిఫికెట్స్. లైక్ దిస్ ఈస్ ద మెయిన్ సర్టిఫికెట్. అంటే విన్నర్కి మొత్తం టీమ్కి ఇచ్చారు ఇది. అండ్ దీస్ ఆర్ లైక్ నామినేట్, అంటే ఏమేమి కేటగిరీస్లో నామినేట్ అయ్యామనేది ఇండివిజువల్గా ఇచ్చారు. అండ్ ఇంకో సర్టిఫికెట్ ఉంది, అది యాక్చువల్లీ మా డాడీ దగ్గర ఉంది ముంబైలో. సో యా, ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. లైక్ అంటే ఇంకా
ఎక్సైట్మెంట్లో ఉన్నాం కాబట్టి టైర్డ్నెస్ అంతా మర్చిపోయాం. అండ్ ఇంకా ఈవెంట్ చాలా సేపు జరిగింది అనుకుంటా అండ్ వీ గాట్ సో టయర్డ్. అందుకే ఇంక మేము హోటల్కి వెళ్ళిపోయాము. మై డాడ్ గేవ్ అస్ ఎ ట్రీట్ లైక్ యూనో ఫుడ్ కూడా చాలా బాగుంది. ఒక హోటల్కి వెళ్ళిపోయాం అండ్ దెన్ వీ వెంట్ బ్యాక్ టు అవర్ రూమ్. అండ్ తర్వాత రోజు వెంటనే ట్రైన్ లైక్ మధ్యాహ్నం ఆ టైంకి ట్రైన్ ఉంది. అండ్ వీ ఓన్లీ స్టేడ్ ఫర్ లైక్ 2 days, I think 2.5 days in Bangalore. బట్ ద ఎక్స్పీరియన్స్ వాస్ రియలీ గుడ్. లైక్ ఇట్ వాస్ ద క్లీనెస్ట్ సిటీ. ఐ మీన్ చాలా బాగుంది సిటీ మాత్రం. అండ్ ద ట్రీస్ అండ్ ఎవ్రీథింగ్, ఐ షాట్ ఎవ్రీథింగ్ ఇన్ ద వీడియో. లైక్ చాలా చాలా బాగుంది. అండ్ అవర్ హోటల్ కూడా చాలా బాగుంది. అండ్ వన్ ఆఫ్ ద పర్సన్ లైక్ ఇండియన్ ఫిల్మ్ హౌస్ ద్వారా మాకు ఒక ఆయన బాలాజీ అని చెప్పి ఆయన మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకున్నారు మొత్తం. అంటే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ అన్నీ. సో థ్యాంక్స్ టు యూ ఆల్సో. అండ్ అండ్ మీనా కుమారి గారు ద హోస్ట్, మేము ఆవిడని కూడా కలిసాము యాక్చువల్లీ మార్నింగ్ టైంలో ఈవెంట్కి వెళ్ళే ముందు. అండ్ చాలా బాగా మాట్లాడారు. ఆవిడకి మేము గుర్తున్నాం ఇంకా ఇంటర్వ్యూ చేసినప్పటి నుంచి. అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అసలు. హే గాయస్, ఇప్పుడు మేము ఇదిగోండి అవార్డు కూడా తీసేసుకున్నాము. బెస్ట్ ఐఎఫ్హెచ్ ఫిల్మ్కి వచ్చింది. అండ్ అంకల్ ఉన్నారు, అన్నయ్య వాళ్ళకి కూడా నామినేట్ అయినందుకు మెడల్స్ ఇచ్చారు. అండ్ బెస్ట్ ఐఎఫ్హెచ్ ఫిల్మ్. ఈ సపోర్ట్ వల్ల ఇదేమి తగ్గేది కాదు. మాకు మోటివేట్ చేస్తూ ఉండండి, ఇన్స్పైర్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి ఫిల్మ్స్ ఇంకా చేస్తాం. సో సర్టిఫికేట్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. చాలా వెయిట్ చేశాం కానీ ఇది దీనికి వర్త్. సిరి పిల్లలు చిన్న చాలా కష్టపడ్డారు. నేనేదో చిన్నగా యాక్ట్ చేశాను కానీ సిరికి చిన్న క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ మెయిన్లీ. షీ డిజర్వ్స్ ఇట్. ఓకే కంగ్రాట్స్. ఇలాంటి ఇంకా మంచి 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 చేయండి, మంచి జోనల్. ఓకే, ఫస్ట్ వచ్చేయాలని వ్యూస్ చాలా బాగా రావాలి. ఓకే సార్. ఓకే అన్న ఇంకేమైనా చెప్పాలా? కజిన్ ఏమైనా చెప్తారా? హలో, హాయ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాక్స్టార్ సిబ్లింగ్స్. మా డైరెక్టర్ మాట్లాడతారు. లాస్ట్గా ఇవన్నీ షూట్ చేసుకొని అంతే ఇంకా ఎగ్జిట్. హాయ్, ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. చాలా హ్యాపీగా గడిచింది. ఇప్పుడు ట్రైన్ జర్నీ అలా ఒకటి కొంచెం కష్టం. రేపు మార్నింగ్ చేరుకుంటాం రాజమండ్రి. ఇది ఏదో చిన్న సింపుల్ వ్లాగ్, ఫస్ట్ టైం చేసాము. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. బాయ్. అదే సో ఇంకా ఇవాళ వెళ్ళిపోతున్నాము. అండ్ ప్రస్తుతం క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ ఫైనల్లీ ఒకసారి హోటల్ లాస్ట్ వీడియో తీసుకుందాం. అండ్ 7th November ఏదైతే మేము రిటర్న్ అయిపోతున్నామో ఆ రోజు కూడా యాక్చువల్లీ ఈవెంట్ ఉంది. బట్ లైక్ నార్త్ ఈస్ట్ ఫిల్మ్స్ వాళ్ళకి కోసం పెట్టారు మళ్ళీ ఈవెంట్, ఎందుకంటే చాలా ఫిల్మ్స్ ఉన్నాయి కాబట్టి.
సో కానీ మేము లేము ఆ ఈవెంట్కి, రిటర్న్ వచ్చేసాము ఇంకా. బట్ రిటర్న్ వచ్చే ట్రైన్ మాత్రం కొంచెం క్లీన్గా లేదు అండ్ కొంచెం ఓల్డ్గా ఉంది. బట్ స్టిల్ అలా అడ్జస్ట్ అయిపోయాం, ఇంకా వచ్చేసాము 8th నవంబర్ ఇలా ఇంటికి. మార్నింగ్ 8 ఆ టైంకి దిగాము. అండ్ చాలా 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 అసలు స్పెషల్ మూమెంట్ ఇది మాకు. అండ్ రాగానే ఇంకా ఫొటోస్ అన్నీ ఇలా వాట్సాప్లో స్టేటస్లో పెట్టి ఇంకా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా కంగ్రాచులేట్ చేశారు. అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ యూ గైస్ హ్యావ్ గివెన్ అస్. లైక్ ఫ్రమ్ ఫస్ట్ ఫిల్మ్ నుంచి మీరు మాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ రియలీ చాలా థ్యాంక్ యూ. అండ్ మేము యాక్చువల్లీ చేయలేము అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ ఓన్లీ ఫోన్తో ఒక వీడియో తీసేసాం ఇలాగా, ఇంకా చిన్నగా చూసేవాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ ఎవరైతే సపోర్ట్ చేశారో చాలా చాలా థ్యాంక్ యూ. అసలు ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ మై పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అసలు. అండ్ దే ఆర్ ఎంకరేజింగ్ అస్ టు డూ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్. అండ్ మీ సపోర్ట్ ఉంటే మాత్రం ఇలాగ మంచి ఫిల్మ్స్ ఇంకా తీస్తూ ఉంటాము ఫ్యూచర్లో కూడా. అండ్ ఒకవేళ మీరు ఎవరైతే చూస్తున్నారో మీలో ఎవరికైనా యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోతే ఏదైనా ఇలా షార్ట్ ఫిల్మ్లో ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి. నిజంగా వీఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ న్యూ పీపుల్, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇలాగా. అండ్ వీల్ డెఫినెట్లీ సపోర్ట్ యూ. అండ్ యా, దట్స్ ఇట్, బాయ్. అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ బ్లాగ్, సో ఎలాగున్నా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మా మిగతా వీడియోస్ కూడా చూడండి. సో మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. అండ్ గివ్ అస్ యువర్ సజెషన్స్ ఫర్ బెటర్ ఫిల్మ్స్. అండ్ లైక్ మీకు ఏమైనా ఇలా స్టోరీ ఐడియాస్ ఉంటే మాతో షేర్ చేసుకోండి. అండ్ యా, బాయ్.